హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. ఐఓసిఎల్ సదరన్ రీజన్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది అనమాట. 200 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇక మనకి ఆంధ్ర తెలంగాణకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 1 సంవత్సరం పాటు అనమాట. ఇదైతే మన ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సపోజ్ మనం ట్రేడ్ అప్రెంటిస్ తీసుకుంటే ఒక 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రాలో, తెలంగాణలో ఒక 15 ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, అలాగే తెలంగాణకు సంబంధించి ఫెట్రో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్ అనమాట. వాటిలో కనుక మీరు 10th పాటు ఐటీఐ చేస్తుంటే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఆంధ్ర తెలంగాణలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇంకా వీటికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో మీరు కనుక 3 years ఫుల్ టైం డిప్లొమా కనుక చేసి ఉంటే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీఈ, బీటెక్, ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంబీఏ లాంటి చేసిన వాళ్ళకైతే ఇది అవకాశం లేదనమాట. ఓన్లీ మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కూడా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే బీబీఏ చేసిన వాళ్ళకి, బీఈ, బీటెక్, అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్కి వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ప్లస్ దీనికి సంబంధించి స్టైఫండ్ అనేది కొంచెం బాగానే ఉంటుంది కంపేర్టివ్గా ఇతర వాటితో పోల్చుకుంటే. మనకి ఇది మంచి ఆర్గనైజేషన్ కాబట్టి మీకు మంచి స్టైఫండ్ సంవత్సరం పాటు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత కూడా మీకు మంచి జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ నుంచి మీకు ఐటీఐ అయితే కావాలన్నమాట. 2 years ఐటీఐ కోర్స్ అనమాట. సర్టిఫికేట్ అయితే ఉండాలి 10th పాటు. ఇంకా కూడాను మనకి డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి ఫుల్ టైము 3 years డిప్లొమా అయితే కావాలి. ఇంకా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 45% వస్తే మీకు సరిపోతుంది అనమాట. వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట. మీరు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ప్లస్ మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఐటీఐ చేసిన వాళ్ళేమో న్యాప్స్లో, ఇంకా డిప్లొమా డిగ్రీ హోల్డర్స్ వచ్చేసరికి న్యాట్స్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని మీరు అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. న్యాట్స్లో ఈ రోజు నుంచి చేసుకొని 17 January 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 అనమాట, February 2025 midnight అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక న్యాప్స్లో లేదంటే న్యాట్స్లో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటే 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా 2 steps మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫీజు లేదు, ఎగ్జామ్ అయితే లేదనమాట. ఒకవేళ కనుక రిజిస్టర్ అవ్వకపోతే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే 2 links ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యాప్స్లో ఎలా మనం ఎన్రోల్ అవ్వాలి స్టెప్ బై స్టెప్, అలాగే న్యాప్స్లో ఎలా అవ్వాలి అనే దానికి వీడియోస్ ఉన్నాయి తెలుగులో. అది చూసుకొని మీరు చక్కగా 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే మీ వీడియో చూసినా కూడా అర్థమైపోతుంది ఏం కావాలి, ఎలాగ చేసుకోవాలి అనేది రిజిస్ట్రేషన్. ప్లస్ ఇక్కడ నేనైతే లాగిన్ అయితే అయ్యాను అనమాట న్యాట్స్కి సంబంధించి. ఇక్కడ మన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే బీబీఏ వాళ్ళకి, అలాగే టెక్నీషియన్ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి అంటే మనం ఐఓసిఎల్ సదరన్ రీజన్ ఎండి అని ఇక్కడ మనకు ఒక కాలం వస్తుంది అనమాట. ఇక్కడ అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అనే దాని మీద ఆ కాలం కింద ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనుక మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సదరన్ రీజన్ ఎండి అని వస్తుంది అనమాట. దాని కింద ఉన్నటువంటి యొక్క డిప్లొమా హోల్డర్స్కి సెపరేట్గా, బీఏ, బీకామ్ వాళ్ళకి సెపరేట్, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై చేస్తే ఇలా అప్లోడ్ అని వస్తుంది అనమాట. వ్యూ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ నోటిఫికేషన్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత స్టైఫండ్ ఇస్తారు, అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. దీనికి సంబంధించి అయితే ఇంకా ఇక్కడ మనకి అప్డేట్ కాల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది 17 January. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ రీజన్కి సంబంధించి, అలాగే మనకి సదరన్ రీజన్ కూడా ఇవాళ రేపట్లో గ్యారంటీ అప్డేట్ అయితే అవుతుంది అనమాట. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఐఓసిఎల్ సదరన్ రీజన్ ఎండీకి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రేడ్ అప్రెంటిస్కి అప్లై చేయాలనుకున్నవారు ఈ యొక్క ఐఓసిఎల్ అప్రెంటిస్కి వాళ్ళైతే కనుక న్యాప్స్లో
అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఐటీఐ అని ఉంటుంది. స్టార్టింగ్లో ఐటీఐ సెలెక్ట్ చేసుకుని రోల్ నెంబర్ ఇస్తే డీటెయిల్స్ వస్తాయి. తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ 100% ప్రొఫైల్ అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ప్రొఫైల్ అంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చేసుకోవాలి. అలాగే అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 100% ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మీరు కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. ఫ్రెండ్స్ దీనికోసం మనం ఈ డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఉంది, అది చెక్ చేసుకుంటే మీరు ఫుల్గా అయితే మీరు చక్కగా స్టెప్ బై స్టెప్ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది అనమాట. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ న్యాప్స్లో కూడా ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు అనమాట. ఈరోజే స్టార్ట్ అవుతుంది 17 జనవరి 2025. ఇంకా ఇక్కడ మనకి లిస్ట్ అయితే అవ్వలేదు అనమాట. ఐఓసిఎల్ సదరన్ రీజన్కి సంబంధించి ఇక్కడ మీరు చెన్నై లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద సెర్చ్ బై మనకి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పూర్తిగా టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. వాటిలో చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లొకేషన్ చెన్నై. ఇక్కడ మనకి ఫిట్టర్ ఏంటని వస్తుంది, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఇలాగ వస్తాయి. మనం ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో మీరు దేనికి అప్లై చేయాలని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇదైతే ఓల్డ్ అనమాట. 5th ఏప్రిల్ 2023కి సంబంధించి. ఇంకా ఇప్పటిదైతే అప్డేట్ అవ్వలేదు. అవుతుంది ఈరోజు రేపు. 17 ఇవాళ, రేపు అయితే అవ్వచ్చు. 18 జనవరి 2025. మనకి 16 ఫిబ్రవరి 2025 దాకా టైం అయితే ఉంది. దీనికి ఫీజు అయితే ఏం లేదనమాట. జస్ట్ ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట మీ పని. వ్యూ అంటే చెక్ చేసుకోవచ్చు మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత స్టైఫండ్ వస్తుంది, లొకేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని లాగిన్ అయ్యి ఇక్కడ మన అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ విధంగా ఫుల్గా మీరు టైప్ చేస్తే ఇవన్నీ వస్తాయి అనమాట. చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఎప్పుడు పోస్ట్ చేశారని. అంటే మనకి 17 లేదంటే 18 జనవరి 2025 అని వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సంవత్సరం పాటు అయితే అంటే మనకి 12 నెలలను వస్తుంది అనమాట. 12 months. లొకేషన్ చెన్నై అని వస్తుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు దానికి అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న అప్డేట్ అనమాట. ఇక్కడ మిధాని హైదరాబాద్కి సంబంధించి కూడా ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఇదైతే ఓన్లీ ఐటీఐ వాళ్ళకి అనమాట. ఇక్కడైతే మీకు ఒక సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఆర్ఎన్సీ, వెల్డర్, కోపా, ఫోటోగ్రాఫర్, ప్లంబర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, సివిల్, కార్పెంటర్, ఫౌండరీ మ్యాన్, అలాగే మనకి స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి ఫర్నేస్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, మెకానిక్ అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ 160 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. 20th జనవరి 2025 అయితే మీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ, సనత్ నగర్, సిజెచ్ కాలనీ అనమాట, హైదరాబాద్, తెలంగాణ 500018. దీనికి సంబంధించి మీకు నెలకి 7,000 రూపీస్ అయితే స్టైఫెండ్ రూపంలో ఒక సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎన్సీవీటీ నుంచి మీకు 10th విత్ ఐటీఐ అయితే కావాలన్నమాట. 10thతో పాటు ఐటీఐ ఎన్సీవీటీ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే కనుక ఆ డేట్లో మార్నింగ్ 9:30 అంటే 9:30 hours అక్కడ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి 3 o'clock తర్వాత అయితే మిమ్మల్ని అలౌ అయితే చేయరు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కూడా మీరు న్యాప్స్లో అయితే 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క ప్రొఫైల్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఏజ్, క్వాలిఫికేషన్, కేటగిరీ, ఇంకా కూడా ఆధార్ కార్డు సంబంధించినటువంటి అన్ని జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. జిరాక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఒరిజినల్స్ అయితే మీరు జాగ్రత్తగా వెనక్కి అయితే తెచ్చుకోవాలి. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు ఒరిజినల్ ఏంటని, డాక్యుమెంట్స్ అన్నారు. సో మీరు తీసుకెళ్తే వెనక్కి తెచ్చుకోవచ్చు అనమాట ఒరిజినల్. లేకపోతే జిరాక్స్ ఒకటి తీసుకెళ్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఈ విధంగా అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గతంలో మీరు అప్రెంటిస్ చేయకుండా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కనుక హైదరాబాద్లో అప్రెంటిస్ చేయాలనుకుంటే దీనికి మీరైతే అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఫీజు కానీ ఇంకా ఎగ్జామినేషన్ కానీ ఏమీ లేదనమాట.